అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలోని శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారి దేవస్థానమునకు భూముల ఆక్రమణకు గురయ్యాయి. ఆలయ భూముల్లో అక్రమంగా నిర్మించిన 3 షెడ్లను తొలగించాలని ఆదేశించారు అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాలతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య షెడ్లను తొలగిస్తున్నారు ఎండోమెంట్ అధికారులు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ నివాసాలను తోలుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మాణదారులు. ఇలా చేయడం న్యాయం కాదని, తమకు నివాసాలు చూపించాకే షెడ్లను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలోని శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారి దేవస్థానమునకు చెందిన భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఆలయ భూముల్లో అక్రమంగా నిర్మించిన 3 షెడ్లను తొలగించాలని ఆదేశించారు అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాలతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య షెడ్లను తొలగిస్తున్నారు ఎండోమెంట్ అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో 10 ఏళ్ల నుంచి 3 కుటుంబాల చెరువు గట్టును ఆక్రమించి ఉండడం జరుగుతుంది. అది చెరువు స్థలం కావడంతో అందులోనూ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం చెందినటువంటి చెరువు గట్టు కావడంతో ఇవాళ బలవంతంగా అధికారుల అక్కడ ఉన్నటువంటి నివాసంలో ఉన్న 3 ఇళ్లను కూడా ఖాళీ చేయడం జరిగింది. పోలీసు బందోబస్తు మధ్య భారీగా ఇదంతా కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకోవడం జరిగింది. ఆ ఇళ్లలో నివాసం ఉన్నటువంటి వ్యక్తులు పోలీసుల మీద అడ్డం తిరిగి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే తాము 10 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాము, తాము ల్యాండ్ తీసుకున్నట్టు క్రమంలో అప్పుడు అధికారులు మాకు సహకరించడం జరిగింది అని చెప్పి పోలీసు అధికారులతో వాళ్ళతో వాగ్వాదాన్ని దిగే ప్రయత్నం చేశారు. కానీ ఎండోమెంట్ అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో పోలీసులు అయితే భారీగా చేరుకొని అక్కడ ఉన్నటువంటి వారిని పక్కకు తొలగించి బలవంతంగా నివాసాలను ఖాళీ చేయించారు. ఎందుకంటే అది ఆలయానికి సంబంధించినటువంటి భూమి కావడంతో వివాదం లేకుండా చూస్తామని చెప్పారు. రానున్నటువంటి భవిష్యత్తులో మరొక చోట వారికి నివాసం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇది బలవంతంగా ఆక్రమించారు. అదంతా కూడా ఆలయానికి సంబంధించినటువంటి భూమి కావడంతోనే ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళతో పాటు మరొక యువకుడు పోలీసులతో వాగ్వాదం దిగి తమ భూములు తమకు అప్పగించాలని చెప్పి పోలీసులతో ఎదురు దిగి మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పోలీసులు వారిని బలవంతంగా పక్కకు తప్పించి ఆ ఇళ్లన్నింటినీ కూడా కోల్చడం జరిగింది. వారికి మరొక చోట అధికారులు నివాసం కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో కొంత సద్దుమణిగినటువంటి సందర్భం. వరలక్ష్మి. రైట్ గణేష్, థ్యాంక్ యూ.